హాయ్ అండి. పచ్చడి రెడీ చేసుకుందామండి. గారెల్లోకి శనక్కాయ పప్పుల పచ్చడి చూడండి. దాంట్లో కావాల్సినవన్నీ టమాటాలు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, వేయించిన పుట్నాలు, శనక్కాయ పప్పులు, పచ్చిమిరకాయలు వేయించుకుందామండి. ముందుగా వేగిపోయినాయండి. వేగిపోయింది. టమాటా ముక్కలు వేరుగా వేయించుకోవాలి. ఏగినవి ప్లేట్లో తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకుందామండి. ఏగినవి టమాటా ముక్కలు వేయించుకోవాలి మళ్ళీ, అందుకని మిక్సీలో వేసేసానండి. చట్టు పెట్టుకుందాం. మళ్ళీ టమాటా ముక్కలు వేసుకుందాం. మగ్గాలండి టమాటా ముక్కలు కాసేపు. ఓరెబ్బ చింతపండు అండి. పచ్చట్లోకి అండి, శనక్కాయ పప్పుల పచ్చట్లోకి కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరగాయలండి. టమాటాలు వేగుతున్నాయండి. ముందర కొంచెం టమాటాలు వేగాలి. అప్పుడు పచ్చడి మిక్సీ పెట్టాక తాలింపు. మగ్గిపోయినాయండి టమాటాలు. పొయ్యి కట్టేసుకుందాం. మిక్సీ జార్లో తీసుకుందామండి. ఇవి కలిపి అన్ని మిక్సీ జార్లో తీసుకున్నాం. మిక్సీ వేసుకున్నామండి. ఉప్పు కూడా వేసుకున్నామండి. ఉప్పు పచ్చట్లోకి. పుట్నాలు కూడా పోసుకున్నామండి. కొబ్బరి ముక్కలు, పుట్నాలు శనక్కాయ పప్పుల్లోకి, పచ్చడిలోకి మిక్సీ పడుతున్నామండి. పచ్చడి పట్టేస్తామండి. మిక్సీ అయిపోయింది. పచ్చడి తాలింపు వేసుకున్నామండి. సట్టెలు ఇచ్చుకున్నాం. పొయ్యలు ఇచ్చుకున్నాం. సట్టు పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకున్నామండి. చట్టు వేడెక్కిందండి. వేసుకున్నాం. నూనె వేడెక్కింది. వేసుకున్నాం. వేయించుకున్నాం తాలింపు గింజలు. సట్లో తీసుకున్నాం. పచ్చడి తాలింపు వేగిందండి. పొయ్యి కట్టేసుకున్నాం. పచ్చట్లోకి తాలింపు వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. నిందాడ వేసాం కదా, నలిగింది అది మగ్గేటప్పుడు.